నిమిషం ఇస్తాను విజయ్. ముద్రగడ గారి ఎపిసోడ్ని ఎలా చూడాలి కృష్ణాంజనేయులు గారు? ఆయన ఏంటి నన్ను చంపేయండి అంటున్నారు, బూతులు తెట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీ కాపు సామాజిక వర్గ యువకులు అలాగే బలిజ వాళ్ళు నన్ను తిడుతున్నారు, బూతులు తిట్టిస్తున్నారు, మా ఫ్యామిలీని చంపేయండి ఇంతకంటే నన్ను హింసించొద్దు అని చెప్పి ఆయన వీడియోలో పెట్టడం. కిరణ్ అన్నట్టుగా సీఎం వాళ్ళు కూడా అసెంబ్లీ మొదటి సెషన్స్లో ఏమవుతుందని చెప్పి అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా ఆ సభ టైంలో ఈయన ప్రెస్ మీట్ పెట్టడం. ఇక్కడ ఒక అంశం అండి, దాసరి కిరణ్ గారు మాట్లాడినట్టుగా లేక ఆయన ఉన్నట్టు సంయమనం పాటించినట్టుగా జన సైనికులు ఉంటారని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. జన సైనికులు ఎంత దూకుడుగా ఉంటారు, ఎంత దుందుడుకు స్వభావంతో ఉంటారు, సోషల్ మీడియాలో ఏ విధంగా పరిధి దాటి వ్యవహరిస్తారు అది అందరికీ తెలుసు. అందుకని వాళ్ళని మనమే కంట్రోల్లో కూడా పెట్టలేం. దాసరి కిరణ్ గారు కూడా కంట్రోల్లో పెట్టలేడు, పవన్ కళ్యాణ్ కంట్రోల్ పెట్టలేడు అని నా అభిప్రాయం. దాన్ని మనం జనరిక్ గా మొత్తం అందరూ కూడా దుందుడుకు స్వభావం కలిగిన వాళ్ళు, దూకు స్వభావం కలిగిన వాళ్ళు, మీరు అందరిని ఒక గాడి కట్టే మాకండి సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జనసేన పార్టీ హ్యాండిల్స్ ముసుగులో లక్షల మంది ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని పెట్టుకుని టైటిల్స్, లేదంటే జనసేన పార్టీ కార్యకర్తల ముసుగులో కొన్ని వందల ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఐపాక్ టీమ్వి. మీరు అవన్నీ కూడా మాకు అంటగట్టొద్దు. ఓకే మరి ఓకే అండి, మీరు చెప్పిన బాగుంది. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ అంశాన్ని ఇలాంటి ఇబ్బందిని మీరు ఒక పార్టీగా ఉన్నప్పుడు ఫేస్ చేసి ఉండొచ్చు. ఇప్పుడైనా సరే మీరు ప్రక్షాళన చేసుకోండి. మీ పోలీస్ శాఖ మీ చేతుల్లో ఉంది, ఈ రోజున ప్రభుత్వం చేతిలో ఉంది. అందుకని వినండి కిరణ్ గారు, మీరు అలాంటి ఫేక్ అకౌంట్ మీ పేరుతో ఉండి ఇంకొకళ్ళు తిట్టేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంటది. ఇప్పుడు మీకు అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేనంటాను ఎక్కువ మంది జన సైనికులు దుందుడుకు స్వభావంతోనే ఉన్నారు, దాంట్లో అలాంటి అనుభవం నాకుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఎవరైనా సరే విమర్శిస్తే వాళ్ళు తట్టుకోలేరు. పవన్ కళ్యాణ్ అన్నటువంటి వాళ్ళకి 1కి 100 ఇస్తారు. ఇది కరెక్ట్ గా చేస్తారు. అందుకు వాళ్ళు ఏమి ఎవరిని అదుపు చేయలేరు. అదే ఎందుకంటే సోషల్ మీడియానే ఎవరు అదుపు చేయలేరు. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు గత ఎన్నికలకు ముందు ముద్రగడ్డ పద్మనాభానికి సంబంధించినటువంటి విషయంలో రాజకీయంగా ఆయన అనేకమైనటువంటి తప్పులు చేశారు. ముద్రగడ్డ పద్మనాభం ఆయన గతంలో మంచి సీనియర్ పొలిటీషియన్, నాకు తెలిసి అవుట్డేటెడ్ పొలిటీషియన్ గా మారాడు ముద్రగడ్డ పద్మనాభం అని నాకు మొన్న ఎన్నికల్లో ఆయన వ్యవహార శైలిని బట్టి నాకు అర్థమైంది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు అన్ని ఇప్పుడు ఆయనకి రివర్స్ వచ్చాయి. ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర వెళ్ళటం లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళటం అది ఆయన రాజకీయ నిర్ణయం అయితే అవ్వచ్చు. కానీ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏమిటి ఆలోచించారు అని అంటే, పవన్ కళ్యాణ్ యొక్క దూకుడుని తగ్గించాలి అని అంటే ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం, అదే విధంగా హరిరామ జోగయ్య ఇలాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడించగలిగితే ఎంతో కొంత ఈ దూకుడు, ఈ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయొచ్చు అనే ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ముద్రగడ్డ పద్మనాభం తెలుసుకోవాలి. అలాంటిది ఎందుకు రాజకీయ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలు తన పనుతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో, ముద్రగడ్డ పద్మనాభం ఏ రాజ్యసభ సభ్యుడో అయ్యేవాడు, లేకపోతే ఏదో ఎమ్మెల్సీ మంత్రి అయ్యేవాడేమో. మరి అవకాశం వచ్చేది కదా, రాజకీయం కోసమే కదా ఆయన ప్రయత్నం చేసి. ఇప్పుడు ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి, పవన్ కళ్యాణ్ మీద అనేకమైనటువంటి విమర్శలు చేశారు కాబట్టి ముద్రగడ్డ పద్మనాభాన్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు డిఫెన్స్ లోకి వచ్చి ఆయన బాధ వ్యక్తం చేయడం వెనక ముద్రగడ్డ పద్మనాభం యోగం ఏమిటి అని అంటే, నేను కాపులు యొక్క వాళ్ళ హక్కులను సాధించడానికి ఒక ఉద్యమ నాయకుడుగా ఉంటే జన సైనికులు నన్ను ఇలాగా వేధిస్తున్నారు అని చెప్పటం ద్వారాగా ఆయన సింపతి పొందటంతో పాటుగా పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి చెడ్డ పేరు వచ్చేదాని కోసం అవకాశం ఉంది. అందుకు ఆయన అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడిని అదేవిధంగా అసెంబ్లీలో వాళ్ళ కుటుంబాన్ని దూషించినప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఏడిస్తే అందరూ అయ్యో నేను అంత సీనియర్ పొలిటీషియన్, ఆయన ఏడ్చేటువంటి విధంగా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరూ అనుకున్నారు కదా. అవన్నీ కౌంట్ అయిన నేపథ్యంలోనే ఈ రోజున
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ముద్రగడ్డ పద్మనాభం ఆయన రాజకీయంగా ఆ రోజు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. ఇప్పుడు కూడా ముద్రగడ్డ పద్మనాభం పేరు మార్చుకుంటానే చాలా మంది మేము రాజకీయ సన్యాసం చేస్తామని, నేను గుండు గుయించుకుంటానని ఏమని కొడాలి నానిని కూడా చాలా మంది టార్గెట్ చేసి సోషల్ మీడియా అడుగుతున్నారు కదా, నేను చంద్రబాబు నాయుడు చెప్పులు కుడతాను, ఆయన దగ్గర బానిసత్వం చేస్తానని ఏదో కూడా మాట్లాడాడు కదా. ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి మాట్లాడు సోషల్ మీడియా. అందుకు అనుగుణంగా దాడి కూడా జరిగింది, దీన్ని ఫేస్ చేయాల్సిందే. ముద్రగడ్డ పద్మనాభం కూడా దీన్ని ఫేస్ చేయాల్సిందే. అలాగని ఎక్కువగా ముద్రగడ్డ పద్మనాభం వేధిస్తున్నారు అనేటువంటిది వస్తే అది